ఒసే ఇంటికి పట్టిన దరిద్రమా, ఎక్కడ చచ్చావు? టీ ఇస్తావా లేదా? ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? వెళ్ళి టీ తీసుకురా పో. నడు. ఇప్పుడే తీసుకొస్తాను పిన్ని. ఏంటే ఇంత లేటు? ఏంటే తిండి తినడం లేదా? ఇంత అజాగ్రత్త ఏంటే నీకు? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇలానే పాడు చేయి. కాలు పట్టుకుంటా పిన్ని, నొప్పెడుతుంది పిన్ని. కొట్టకు పిన్ని, నీకు దండం పెడతా పిన్ని. నువ్వు వద్దు పిన్ని. నాన్న కొట్టకు పిన్ని, వద్దు పిన్ని, కొట్టకు పిన్ని. నీ కాలు ముక్త పిన్ని, వద్దు. భాగ్య, ఎందుకు ఈ బిడ్డను ఎలా వేయిస్తున్నావు? నీకు కొంచెం కూడా చాలేదా? దీన్ని రోజులో ఇబ్బంది పెట్టాలంటే ఒకసారి చంపేయి. నోరు మూసుకోండి, మీకు మాట్లాడే అధికారం లేదు. రెండో పెళ్లివాడు వద్దు అన్నా నా గొంతు కోశారు. నీ వలన సుఖపడింది ఏమీ లేదు. అయినా నేను దీని మంచి కోసమే చెప్తున్నా. రేపటి రోజున ఇది ఇలానే చేస్తే నన్ను అంటారు, మిమ్మల్ని కాదు. ఎందుకు పిన్ని నన్ను ఇలా కొడుతుంది? నేనేం చేశానని? అయిన దానికి కాని దానికి ప్రతిసారి నన్ను ఇలా కొడుతూనే ఉంది నాన్న. ఇంకా నా చేతులు చూడు, నా ఒంటి మీద గాయాలు చూడు నాన్న. నాన్న, రాత్రి ఆకలి అవుతుందని పిన్ని దగ్గరికి వెళ్ళాను. పిన్ని నాకు చద్దన్నం పెట్టింది. అది కూడా ఎక్కడదో తెలుసా నాన్న? మన ఇంటి బయట ఉన్న చెత్త కుప్పలోని అన్నం. పిన్ని, అన్నం పాచిపోయిన వాసన వస్తుంది. దీన్ని ఎలా తింటారు పిన్ని? కొంచెం అన్నం పెట్టు. 2 రోజుల నుంచి ఖాళీ కడుపుతో పడుకుంటున్నాను. ఇలా అయితే రేపటి నుంచి పని చేయలేను కదా పిన్ని. అంటే నీ ఉద్దేశం ఏంటే? నువ్వు పని చేయకపోతే నేనే చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నావా? లేకపోతే నేను ఇక చేయనని తలతిక్క సమాధానం చెప్తున్నా? నేను అలా అనలేదు పిన్ని. ఆకలి అవుతుంది, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. దయచేసి కొంచెం అన్నం పెట్టు పిన్ని. నోరు మూసుకొని పెట్టింది తిను, లేకపోతే నోరు మూసుకొని మూలన కూర్చో. ఏమన్నా చేయనన్నా? ఏం చేయమంటావు తల్లి? దీన్ని కట్టుకొని పెద్ద తప్పు చేసిన. నేనేం చేయను, నన్ను క్షమించు తల్లి. నాన్న, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? ఇక్కడే ఉండు, బయటకు వెళ్ళేమని తీసుకొస్తా. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మిగిలిన అన్నం ఉంది, ఇద్దరు మూలన కూర్చొని తినండి. ఇప్పుడు బయటికి వెళితే తలుపులు బిగించేస్తా, జాగ్రత్త. భాగ్యక్క, ఎలా ఉన్నా? అగు చెల్లి, బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నక్క. లక్ష్మి ఎక్కడుంది? ఎందుకమ్మ వచ్చి రాగానే దాన్ని అడుగుతున్నావు? ఒసే లక్ష్మి, ఇలా రా, పిన్నొచ్చింది.
హాయ్ అన్న అంత బాగా. అమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారక్క. తినొచ్చినావా? తినొచ్చు. ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? ఏంటే మొద్దులా పడుకున్నావు? ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరు చేస్తారనుకున్నావు? నీ కోసం నీ పిన్ వచ్చింది. నడు. ఒంట్లో బాగాలేదు పిన్ని, అందుకే ఇలా పడుకున్నాను. ఒక్క 10 నిమిషాలు పిన్ని. ఎంత ధైర్యమే నీకు? నీ కోసం ఒక మనిషి వచ్చారని తెలిసి కూడా ఇంకా పడుకుంటా అంటావా? నిన్ను వద్దు పిన్ని, కొట్టకు పిన్ని, ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని, పిన్ని కొట్టకు పిన్ని, పిన్ని వద్దు పిన్ని. అక్క ఎందుకు కొడుతున్నావు? అరే ఆగు. దీనిపైన నువ్వు జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు చెల్లి. ఇది చేసే పనులు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. పిన్ని ఒంట్లో బాగాలేదు, అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. అర్థం చేసుకుంటావు కదా పిన్ని. నోరు మూసుకొని పని చేయి. పో నడు. అరే లక్ష్మి కొంట్లో బాగాలేని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి పని చేసుకో. నీకేం తెలీదు, నువ్వు అలా ఉండు. అమ్మో ఏంటి ఒళ్ళంతా గాయాలు? ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతే ఎలా? ఏదైనా ఒకటి చెప్పు. కీర్తి, నువ్వెందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. నీకు ఇవన్నీ ఎందుకు? అక్క నాకు అంత అర్థమైంది, నువ్వు పిల్లని చిత్రహింసలు పెడుతున్నావు అని. అసలు దేవుడు ఇలాంటి మనసు ఎందుకు ఇచ్చాడు అక్క నీకు? తనెవరు? మన సొంత అక్క కూతురు. అలాంటి దాన్ని నువ్వు ఎలా చూసుకోవాలి? కీర్తి ఇంకా ఆపు. అన్యాయంగా నా గొంతు కోశారు. మన ఇంట్లో వాళ్ళు నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా దీనికోసం నన్ను కట్టబెట్టారు. నేను ఎంతగానో ఇష్టపడ్డా రాజుని దూరం చేసుకున్నాను. నేను కాదు అన్న ఒక్క మాటతో అతను చనిపోయాడు. ఆ పాపం ఎవరికి? కీర్తి, నీకు మరో విషయం చెప్పనా? పెళ్ళైనప్పటి నుండి నీ బావ నేను కలిసి ఉన్నది లేదు. అతనికి ఎప్పుడు దూరంగానే ఉన్నాను. అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి చేసింది ఎందుకు? బయట వాళ్ళని ఏమైనా తీసుకొచ్చి బావతో పెళ్లి చేస్తే లక్ష్మిని చూసుకుంటుందో లేదో నిన్నిచ్చి చేశారు, నువ్వేదో ఉద్ధరిస్తావని. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. వాళ్ళ స్వార్థం కోసం నా గొంతు కోశారు. నేను ఎలా సంతోషంగా ఉంటా? పెళ్ళైనప్పటి నుండి రాజుని తలుచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రతీకారాన్ని దీని నాన్న మీద తీర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఛీ, అమ్మ కడుపున చెడబుట్టావు కదక్క. మమ్మల్ని క్షమించు బావా. ఇలాంటి గాయాలు దాన్ని నీకిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద పొరపాటు చేశాం. కీర్తి, నేను అప్పటికి మీ ఇంటి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, నాకు రెండో పెళ్లి వద్దు అని. మీరే నాకు భాగ్యనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగింది, అక్కడి నుండి మేము సుఖపడింది లేదు. పైగా నా కూతురు రోజు ఇబ్బంది పాలవ్వడమే. నేను నోరు కూడా మెదపలేకుండా ఉన్నా. అయినా జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? నువ్వైనా కొంచెం బుద్ధి చెప్పు మీ అక్కకు. అసలు నిన్ను అనలు బావా. ఇక్కడ ఎంత జరుగుతున్నా దాన్ని ఎందుకు ఒక మాట కూడా అనలేదు? కనీసం మాకేనెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తాడు కీర్తి? మహా అయితే 4 దెబ్బలు కొడతాడు, అంతే కదా. ఛీ, నీలాంటి దాన్ని చంపేయాలక్క. ఆ బిడ్డ ఏం చేసిందని? తల్లి లేని బాధ తీరుస్తావు అనుకున్నా కానీ నువ్వే రాచి రంపలు పెడతావు అని అస్సలు అనుకోలేదక్క. పిన్ని ఎందుకు అలా తిడతావు? ఇదంతా నా వల్లే కదా. మా అమ్మ చనిపోయినప్పుడే నా గొంతు పిసికి చంపేసినట్లయితే ఇదంతా ఉండేది కాదు. అమ్మ లక్ష్మి, ఎందుకంత మాట అంటావు? తెలుసో తెలియకో మేము పొరపాటు చేశాం. మీ అమ్మ పోతూ పోతూ చివరి కోరిక భాగ్యాన్నిచ్చి మీ నాన్నతో పెళ్లి చేయమంది కాబట్టి చేశాం. నువ్వేమైపోతావు అనే బాధతో సొంత చెల్లే కదా అని అన్న ఉద్దేశంతోనే మీ అమ్మ ఆలోచించింది. కానీ ఇదిలా ప్రవర్తిస్తుందని ఎవరికి తెలుసమ్మా? కీర్తి, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నా కూతురు ఇక్కడ ఉంటే సుఖంగా ఉండలేదు. దయచేసి నా కూతురిని నీతో పాటు తీసుకెళ్ళు.
కీర్తి, దాన్ని కాదు తీసుకుపోవాల్సింది, నన్ను. నేను కాపురం అస్సలు చేయను. నీతో పాటు నన్ను తీసుకుపో. నీకు ఇల్లు లేదు, మేమంతా చనిపోయామనుకో, నేను లక్ష్మిని తీసుకెళ్తున్నా. కీర్తి, నువ్వేం బాధపడకు బావా, నీ లక్ష్మిని బాగానే చూసుకుంటా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోటే పంపిస్తున్నాను. సగం దరిద్రం వదిలిపోయింది. మీరు కూడా ఇక్కడ ఉంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఆ మాట నేను అనాలే. ఈ ఇల్లు నాది, నీకే ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చాలా మంచిది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తాను. నాలుగిళ్లలో పాచి పని చేసుకొని నా కాళ్ళ మీద నేను బతకగలను. నీ మొహం చూస్తూ ఇక్కడే ఉండడం కంటే పాచి పనే నయం. వెళ్ళు. నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు తెలుసుకొని ఇక్కడికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది చూద్దాం. ఇక్కడ దర్జాగా పడుకున్నావా? పొద్దున లేచి పని చేయాలని తెలీదా నీకు? లే. కొట్టద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని, కొట్టద్దు పిన్ని. పిన్ని ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని, కొట్టకు పిన్ని, ప్లీజ్ పిన్ని, నీకు దండం పెడతా పిన్ని, ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని. ఏమైంది లక్ష్మి? అమ్మ లక్ష్మి, ఏమైంది? పిన్ని, కలలో కూడా నన్ను భాగ్య పిన్ని వదిలిపెట్టడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతుంది. లక్ష్మి, ఇంకెందుకు భయపడుతున్నావు అమ్మా? భాగ్య నీ దగ్గరికి రాదు. నువ్వు విశ్రాంతి తీసుకో, సరేనా? నువ్వేం భయపడకమ్మా, నేను నీ దగ్గర పడుకుంటా, సరేనా? ఏవండి, తలుపు తీయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. భర్తని పిల్లల్ని విడిచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. మళ్ళీ మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించండి. మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను. లే భాగ్యాలే, ఊరుకో. ఏంటే చిన్న పిల్లల ఏడుస్తున్నావు? నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు, నాకు అంతే చాలు. వెళ్ళు. ఏవండి, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన దగ్గర నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. చాలా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఒక్క నిమిషం, నువ్వైతే వెళ్ళు, తీసుకొస్తా. ఒరేయ్, నేను ఇంత సులువుగా మారతానని నువ్వెలా అనుకున్నావు? నిన్ను, నీ కూతుర్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ ఇల్లు మొత్తం నా చేతిలో పడ్డాక మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాను. ఇదంతా జరగకపోతే నా పేరు భాగ్యనే కాదు.
అబ్బా తొందరగా రండి, ఆకలవుతుంది. మీరే తినిపించండి. మీరు కూడా తినలేనట్టున్నారు, కొంచెం మీరు కూడా తినండి. ఏవండి, కీర్తి లక్ష్మిని తీసుకువెళ్ళింది కదా, ఇంకా లక్ష్మి అక్కడే ఎందుకు ఉండడం? తీసుకొచ్చేయండి. లక్ష్మిని నా కన్న కూతుర్లా చూసుకుంటాను. ఇంకెప్పుడు బాధ పెట్టను, కొట్టను, తిట్టను. మీరు ఇంకా అలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థమైతలేదండి. నేను పూర్తిగా మారిపోయాను. నేను మారిపోయానంటే మీరు నమ్మట్లేదు కదా? మీరు నమ్మాలంటే నేను ఇంకేం చేయాలండి? వస్తే పిచ్చిదానా, ఎందుకు ఎలా ప్రవర్తిస్తావు? ఇప్పుడే కీర్తి ఫోన్ చేస్తాను, పాపని తీసుకురామని చెప్తా, సరేనా? హలో, అమ్మ కీర్తి, మీ అక్క తన మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. పాపని చూడాలంటుంది, లక్ష్మిని తీసుకొని రా. సరే బావా, నాకు చాలా సంతోషంగా ఉంది అక్క తిరిగి వచ్చినందుకు. ఇప్పుడే తీసుకొని వస్తా. సరేనా? అక్క, అమ్మా లక్ష్మి, తల్లి, నిన్ను నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావు కదా? అయ్యో పిన్ని, నువ్వలా ఏడవకు. నువ్వలా ఏడుస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అక్క, నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు గొడవ పడకుండా ఇలాగే ఉండండి. నేను అప్పుడప్పుడు వస్తుంటా. అమ్మ లక్ష్మి, వెళ్ళొస్తా, జాగ్రత్త. సరే పిన్ని, అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే అమ్మా, వెళ్ళొస్తా అక్క. భాగ్య, వస్తే భాగ్య, లక్ష్మి, అమ్మ లక్ష్మి. నాన్న, నాన్న పడుకో. పిన్ని, నాన్న మంచాన పడిన దగ్గర నుంచి నువ్వు నాన్నని సరిగ్గా చూసుకోవడం లేదు. మళ్ళీ నీకేమైంది పిన్ని? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటే నాకెదురు చెప్తున్నావు? నిన్ను మీ నాన్నని పైకి పంపించడం కోసమే నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఉండు, నీ పని చెప్తా. వద్దు పిన్ని, కొట్టద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని. వద్దు పిన్ని, కొట్టద్దు పిన్ని. పిన్ని ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని. ఒసేయ్, బయటికి రాయే. వస్తే నువ్వు బుద్ధి మార్చుకొని ఇంటికి వచ్చావని సంబరపడ్డాను,
నీకేమైందే పిచ్చి కుక్కలాగా దాని వెంట పడుతున్నావు? నేను మారానంటే నేనే నమ్మను. నువ్వెలా నమ్మవు పిచ్చివాడివి? కాకపోతే ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులుగా చూశాను. ఈ ఆస్తి నా చేతికి వచ్చేదాకా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటాను. నీ కడుపులో ఇంత విషయం ఉందని అనుకోలేదు. నువ్వు ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. నువ్వు లేవలేవు. నువ్వు కోలుకునే వరకు చాలా టైం పడుతుంది. అప్పటిలోగా ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను. ఏంటి, నన్ను ఎలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నావా? ఈ ఇల్లు నాది కావాలంటే ముందు మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టాలి. ఏంటి కోపంగా చూస్తున్నావు? నువ్వు చూడడం తప్ప నన్నేం చేయలేవు. నువ్వు నీ కూతురు తిండి తిప్పలేక ఇదే గదిలో పడి చావండి. వద్దు పిన్ని, డోర్ వేయకు పిన్ని, ప్లీజ్ పిన్ని, తీయి పిన్ని, పిన్ని తీ పిన్ని, నీకు దండ పెడతా పిన్ని, పిన్ని తీ పిన్ని, నీ కాళ్ళు పట్టుకుంటా పిన్ని, తీ పిన్ని, తలుపు తీ పిన్ని, పిన్ని తలుపు తీ పిన్ని, పిన్ని డోర్ తీ పిన్ని. రెండు రోజుల నుంచి నువ్వేం తినలేదు. ఆకలి వేయటం లేదా తల్లి? వేస్తుంది నాన్న, నీకు కూడా ఆకలి అవుతుంది కదా. ఏంటే తలుపులు విరగొడతావా ముష్టి మొహం దానా? ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని, పిన్ని ప్లీజ్ పిన్ని, కొట్టకు పిన్ని, ప్లీజ్ పిన్ని, నీకు దండం పెడతా పిన్ని, పిన్ని నువ్వు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు, నాన్న కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు పిన్ని. ఒసేయ్, మీరిద్దరూ ఇలా గదిలో కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది అనుకుంటున్నావే? బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసి డబ్బులు తీసుకురా పో. ఉసై, అంత చిన్న పిల్లతో పని చేపిస్తావా? పాపం తగిలిపోతావే. నాకు కాదు పాపం తగిలేది, మీకు తగిలింది కాబట్టే మీరు ఇలా మంచాన పడ్డారు. అంకుల్, నాకేమన్నా పని ఉంటే చెప్పండి అంకుల్, చేస్తా. నువ్వేం పని చేస్తావమ్మా? అన్ని పనులు చేస్తాను అంకుల్. వాకిలు ఉడుస్తా, బట్టలు ఉతుకుతా, పాచి పని మొత్తం చేస్తాను అంకుల్. నీకెవరు లేరా? అమ్మో, ఒకవేళ అందరూ ఉన్నారంటే పని ఇయ్యడు కావచ్చు. నాకు వెనక ముందు ఎవరు లేరు అంకుల్. సరే పదమ్మా. లత, ఏంటండి, ఎవరి పాప? నీకు ఆరోగ్యం బాగలేదు కదా, ఇంట్లో పని చేసేందుకు తీసుకొచ్చిన.
చేస్తావా అన్ని పనులు? చేస్తా. అన్నీ చేస్తావా? డ్రా. అంకుల్ పనంతా అయిపోయింది. అయిపోయిందా? ఇవైతే ఉంచుకో అమ్మా. సరే అంకుల్, రేపు వస్తా, పోయేస్తా. ఇదిగో పిన్ని, ఈరోజు వచ్చిన డబ్బులు. దయచేసి నాన్నకు నాకు కొంచెం అన్నం పెట్టవా? ఒసే, ఇప్పుడే కదా నే డబ్బులు తీసుకొచ్చావు, అప్పుడే అధికారం చెలాయిస్తున్నావేంటే? అమ్మో, దీన్ని ఎక్కువగా కొడితే పని చేయనంటుందేమో. ఈ రోజుకి ఇది చాలు. వెళ్ళు. ఇద్దరు ఇదే ప్లేట్లోది సర్ది పెట్టుకొని తినండి. పిన్ని, పచ్చడి వేసావేంటి? నాన్న అస్సలు తినకూడదు. వేరేమన్నా కూరుంటే ఎయ్యు పిన్ని. మీకు అన్నం పెట్టడమే ఎక్కువ అంటే మళ్ళీ కూర అడుగుతున్నారా? నోరు మూసుకొని తింటే తినండి, లేదంటే మానేయండి. అంకుల్, డబ్బులు. పని అయిపోయిందా? నీకు రోజు పైసలు ఇయ్యా, నెలకి ఇస్తా, ఓకేనా? నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఓకేనా? రేపు రాపో. సరే అంకుల్. లక్ష్మి, ఇట్రా అమ్మా. వస్తున్నా అంకుల్. ఈ రోజుతో నెల గడిచిపోయింది, ఓకేనా? చాలా మంచిగా పని చేసావు నువ్వు. వచ్చే నెలతో 2000 ఇస్తా. ఇంకా మంచిగా పని చేయి, ఓకే? సరే, వెళ్ళిరా అమ్మా. ఇదిగో పిన్ని. ఏంటే 1000 రూపాయలు అన్నావు, 500 తీసుకొచ్చావు. ఇంకో 500 ఏం చేసావు? లేవు పిన్ని, 500 ఇచ్చారు, 1000 రూపాయలు ఇవ్వలేదు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ఇంకో 500 ఏం చేసావో చెప్పు. లేవు పిన్ని, 500 ఇచ్చారు. నిజం చెప్పవే. పిన్ని ప్లీజ్ పిన్ని, కొట్టకు పిన్ని. 500 ఇచ్చారు పిన్ని. నేను నిజం చెప్తున్నా, నేను ఇవే తెచ్చా. నన్ను నమ్ము పిన్ని, 500 ఇచ్చారు. అమ్మ తల్లి, నా వల్ల నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా. నిజంగానే డబ్బులు ఇవ్వలేదా తల్లి?
పిన్నికి మందులు అయిపోయి వారం రోజులు అవుతుంది. డాక్టర్లు సమయానికి మందులు వాడమన్నారు కదా. పిన్ని డబ్బులు మొత్తం ఖర్చు పెడుతుంది. నీ మందులకు డబ్బులు ఇవ్వడం లేదు. అందుకే నేను తీసుకొచ్చాను నాన్న. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు బాగా తెలిసే. ఇప్పుడు ఈ మందులు వేసుకొని వీడెవడి కోసమంట బతకడం? డబ్బులు దాచుకొని మరి తీసుకొచ్చావా? వాటిని ఇలా ఇవ్వు పిన్ని. నాన్నకి మందులు చాలా అవసరం. నీకు దండం పెడతా పిన్ని. వాటిని ఇలా ఇవ్వు పిన్ని. ప్లీజ్ పిన్ని, ఇవ్వు పిన్ని. నాన్న, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండకూడదు. రాత్రి పిన్ని పడుకున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ నరకంలో ఉండకూడదు నాన్న. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెప్పు నాన్న. సరే తల్లి, నువ్వన్నట్టుగానే వెళ్ళిపోదాం, సరేనా? నాన్న లేనన్నా, పోదాం లేనన్నా. ఇప్పుడా? రాత్రికి పోదామన్నావు తల్లి. పిన్ని పడుకున్నది. ఇలాంటి టైం మళ్ళీ రాదు. లేనన్నా, పోదాం. తొందరగా కానీ నాన్న. ఏమైందా లిల్లే? పోదాం లిల్లే. నన్ను తప్పించుకొని ఎక్కడికి వెళ్తారు? నన్ను తప్పించుకొని వెళ్ళడం మీకు సాధ్యం కాదు. మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. అయ్యో, ఏమైందమ్మా? అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి, లే అమ్మా. అమ్మ లక్ష్మి, ఏమైందమ్మా లక్ష్మి? లే అమ్మ లక్ష్మి. చచ్చిందా బ్రతికిందా? బ్రతికే ఉంది. స్పృహ తప్పి లక్ష్మి? పడిపోయినట్టుంది అంతే. దాన్ని లోపలికి తీసుకురండి. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మ లక్ష్మి, ఏమైందమ్మా? లే 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 అమ్మ, లే లే తల్లి, లే లే అమ్మా, లే. ఇట్రా. ఏమైందమ్మా అలా పడిపోయావు? కళ్ళు చీకటైనాయి నాన్న.
మీ నాన్నకి పారిపోదామని సలహా ఇస్తున్నావా? ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేశారో బయటకి వెళ్ళేది మీరు కాదు, మీ శవాలు. అర్థమైందా? ఏంటే ఆ చూపు? చెప్పువే, చెప్పు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయనని చెప్పు. భాగ్య కొట్టకు, ఇలాంటి పని మళ్ళీ చెయ్యం. కొట్టకు. చెప్పు, పిన్నితోని చెప్పు. ఇంకెప్పుడు అలా చెయ్యము పిన్ని. జాగ్రత్త, మళ్ళీ ఇలాంటి పని చేశారో. నిన్నటి నుండి చూస్తున్నాను. నా వైపు కళ్ళు మిటకరించి కోపంగా చూస్తున్నావు. ఆ కళ్ళు దించు, లేదంటే తోడేస్తా. రా తోడు దూరా. లక్ష్మి, కొట్టకే. లక్ష్మి, ఏమైందా ఈరోజు నీకు? లక్ష్మి, కొట్టకే. ఇన్ని రోజులు ఎదురు చెప్పకుండా ఉన్నాను కదా, అందుకే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు. ఇంకా ఈ రోజుతో అవన్నీ జరగవు. మేము చెప్పిందే వినాలి, లేకపోతే నీ తాట తీస్తాను. ఏవండి, మీరైనా చెప్పండి. లక్ష్మి నన్ను చంపేసేలా ఉంది. ఆహా, ఎంత భాగ్యం. కొట్టు లక్ష్మి, బాగా కొట్టు. ఇలాంటి రోజు కోసమే నేను ఎన్ని రోజులు ఎదురు చూశాను. కొట్టు, బాగా కొట్టు. కొట్టు కొట్టు కొట్టు, బాగా కొట్టు. నేను ఎంత బాధ పెట్టింది. కొట్టు, గట్టి కొట్టు. కొట్టు కొట్టు నాన్న, కొట్టు. నాన్న, లేనన్నా. ఎందుకలా నవ్వుతున్నావు? లక్ష్మి, నువ్వు మీ పిన్నిని కొడుతున్నట్టుగా కల వచ్చింది. అది నిజంగా జరిగితే ఎంత బాగుండు. అబ్బా కూతురు ఇద్దరు కలిసి కలలు కంటూనే ఉండండి. ఆ కలలు ఎప్పుడు నిజం కావు. మీరు నన్ను ఎదిరించాలంటే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకున్నట్టే. లేచి పని చేయండి. అంట్లు, బట్టలు ఇంకా చాలా ఉన్నాయి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను కదా అని మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మీ ఫోటోలకు దండ పడుతుంది. జాగ్రత్త. నేను బయట తాళం వేసి వెళ్తున్నాను. వీళ్ళు కీర్తి సహాయంతో తప్పించుకుపోయినట్టున్నారు. ఒకసారి కీర్తికి ఫోన్ చేస్తాను. నేను ఇన్ని రోజులు వేసిన ప్లాన్స్ అన్నీ వృధా. అసలేం జరుగుతుంది?
టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది. నేను బయట తాళం వేసి వెళ్తున్నా. నాన్న, పిన్ని ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది. నేను కీర్తి పిన్నికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాను. వద్దమ్మా. కీర్తి వాళ్ళ పెద్దమ్మ కూతురు కావ్య ఉంది కదా, కావ్యకు చెయ్యి. హలో, చెప్పు భాగ్య. హలో పెద్దమ్మ, నేను లక్ష్మిని. నేను ఒకటి చెప్పాలి. భాగ్య పిన్ని అసలు మారలేదు, మారినట్టుగా నటించింది అంతే. నాన్న ఆరోగ్యం బాలేదు. మా ఇద్దరిని రోజు చిత్రహింసలు పెడుతుంది. నువ్వు రా పెద్దమ్మ. ఇప్పుడే వస్తున్నా. ఇక జరిగింది చాలు. తర్వాత జరగాల్సిందంతా నేను జరిపిస్తాను. ఏంటి మీరు చేసిన పని? కనిపించడం లేదా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు నుండి కావ్య నా భార్య. భార్యను నేనుండగా మరో భార్యను ఎలా పెళ్లి చేసుకుంటారు? మీ మీద పోలీస్ కేసు పెడతాను. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. నువ్వు నీ ఇష్టపూర్వకంగా విడాకులు ఇస్తున్నట్టుగా ఇదిగో డివోర్స్ పేపర్స్. ఇదంతా అబద్ధం. ఈ సంతకం నేను చేయలేదు. నువ్వు చెయ్యలేదు, కానీ మేమే సృష్టించాం. ఈ రోజుతో నీ ఆటలన్నీ ముగిసినట్టే. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు, అది కూడా ఒక పని మనిషిలాగా. లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. నిర్ణయం నీదే. ఆమె ఆలోచించుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్దాం పదండి. వస్తాయి.
భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే తలుపు కూడా కొట్టకుండా లోపలికి వస్తావా నిన్ను? ఇంత భయం లేకుండా ఎట్లున్నావే నువ్వు? ఇదంతా శుభ్రం చెయ్యి, వెళ్ళు. ఒసై, లక్ష్మికి ఇష్టమైన వంటలన్నీ చేసావా లేదా? అంత సమయం లేదు, అందుకే చేయలేకపోయాను. నీకు పని చేయడం కూడా రాదా? పని మనిషిని తెచ్చుకోవడానికి నిమిషం పట్టదు. ఏదో పోనీలే అనుకుంటే ఈ రోజుకి ఇది సర్ది పెట్టుకోండి, రేపటి నుండి మీరు ఏది చెప్తే అదే చేస్తాను. పోనీలే. నువ్వు లోపలికెళ్ళు, నేను చూస్తే తినాలనిపించట్లేదు. ఇదంతా ఏం చేద్దాం? ఏవండి, అన్నం తిన్నారా మీరు? తిన్నాను. రెండు రోజుల నుండి నేనేమీ తినలేదు. బయట పారేసే బదులు నాకు ఇవ్వచ్చు కదా, నా ఆకలైనా తీరేది. అలా ఏం లేదు. అవునా? ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? పెద్దమ్మ, భాగ్య పిన్ని ఆకలితో ఉన్నట్టుంది. 2 రోజుల నుంచి పిన్ని ఏమీ తినలేదు. సరే మరి, రాత్రి పడుకున్న తర్వాత నేను వంటగదిలో అన్నం పెడతాను, నువ్వు తీసుకెళ్ళివు, సరేనా? పిన్ని, పిన్ని. అయ్యో పాపం, పిన్ని ఒళ్ళంతా కాలిపోతుంది. పిన్ని, పిన్ని. కొంచెం అన్నం తిను.
దొంగచాటున తింటున్నావా? సిగ్గు లేదా నీకు? అయినా సిగ్గు లేకుండా ఎన్ని కొట్టినా తిట్టినా ఇక్కడనే ఎందుకుంటున్నావు? ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా బతకచ్చు కదా. పెద్దమ్మ, పిన్నిని ఏమీ అనకు, నేనే భోజనం తీసుకొచ్చిచ్చాను. పిన్ని కొంట్లో బాగాలేదు, ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి, లేదంటే జ్వరం ఎక్కువ అవుతుంది. లక్ష్మి, నువ్వు దానికి సపోర్ట్గా మాట్లాడతావేంటి? నీకు జ్వరం వచ్చినప్పుడు అది కనీసం నీ వైపు కూడా చూడలేదు. నీకు ఆకలిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు జాలి కూడా చూపించలేదు. అలాంటి దాని మీద నువ్వు జాలి చూపిస్తున్నావు. నాకు చాలా కోపంగా ఉంది. ఇలారా. ముందు లక్ష్మిని కొట్టాలి. అక్క, కొట్టకక్క, వద్దక్క, పాపను కొట్టకు, నీకు దండం పెడతాను. నా వల్ల పాపను ఎవ్వరూ ఏమీ అనొద్దు. ఇప్పటికే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఈ పసి హృదయం నా ఆకలి తీర్చడానికి వచ్చింది, నా ఆరోగ్యాన్ని చూసింది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పాపం, లక్ష్మిని ఏమీ అనకండి. నేను చేసిన తప్పులన్నింటికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఆకలి విలువ నాకు బాగా అర్థమైంది, ప్రేమ విలువ తెలిసొచ్చింది. చచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నేను చేసిన తప్పులన్నింటికి శిక్ష అనుభవించాలి కాబట్టి. ఊరుకో భాగ్య, ఊరుకో. పెళ్ళి లేదు, ఏం లేదు. నీలో ఈ మార్పు తీసుకురావడానికి కోసమే మీదంతా చేశాం. నిజంగా మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, ఇదంతా నాటకం. ఒక్కపూట అన్నం లేకపోతే పెద్దవాళ్ళ మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం. నువ్వు లక్ష్మిని ఎన్నిసార్లు ఖాళీ కడుపుతో పడుకోబెట్టావు? ఆమెకు ఆరోగ్యం బాగలేకపోయినా నువ్వు పట్టించుకోలేదు, కానీ పాప మాత్రం నేను ఎప్పుడు అలా చూడలేదు. పాపకు నువ్వు కావాలి, సుమన్ కావాలి. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నాన్న వాళ్ళు లేకపోతే సమాజం కూడా మనల్ని పట్టించుకోదు. అక్క, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళ లాంటి వారు. మీరు ఈ పని చేసి నా కళ్ళు తెరిపించారక్క. సుమన్, నీ భార్యని పాపని బాగా చూసుకోవాలి. ఈ చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా మారాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత నాటకం ఆడించి భాగ్య కళ్ళు తెరిపించావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా కానీ మీరు బాగున్నారనే మాటనే రావాలి. సరే మరి, నేను వెళ్ళొస్తాను. పిన్ని, లే పిన్ని, తెల్లారిపోయిందిలే. అయ్యో, అలవాట్లో పొరపాటు అయిపోయిందమ్మా. పిన్ని, నువ్వు లేవకముందే ఇంటి పని మొత్తం చేశాను. ఇంకా నువ్వు చేయాల్సిన పని ఒక్కటి కూడా లేదు. చూడు లక్ష్మి, నువ్విక ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బడికి వెళ్ళి బాగా చదువుకొని మాకు మంచి పేరు తీసుకురావాలి. నిజంగా నా పిన్ని, నేను రేపటి నుంచి బడికి వెళ్ళొచ్చా? నిజమే అమ్మా, నువ్వు బాగా చదువుకొని మాకు మంచి పేరు తీసుకురావాలి. నేను ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడి నిన్ను బడిలో చేర్పిస్తాను.
మన లక్ష్మిని బడికి పంపిద్దాం. సరే భాగ్య, పంపిద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సరే పిన్ని, వెళ్ళొస్తా. భాగ్య, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే అండి. హాయ్రా సుమాన్. హాయ్రా. ఏంట్రా ఈ మధ్యలో కనిపిస్తున్నావు? నీకేంటి సంగతి? అలా ఏం లేదురా, మా ఇంటి గురించి నీకు తెలిసిందే కదా, అందువల్లే బయటికి రాలేదు. ఇప్పుడు నా భార్య భాగ్య మంచిగా మారింది, నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉంటున్నాం. ఇంకేంది మరి పాట ఎక్కడా? ఇంత మంచి శుభవార్త చెప్పి పాట అయిపోతే అసలు ఒప్పుకోను. ఏం కావాలో చెప్పరా. నీకు తెలిసిందే కదరా, ఒక ఫుల్ అయితే చాలు. నువ్వు ఒక్కడివే తాగాలి, నాకైతే అలవాట్లేదు. మరి కావాలంటే కాసేపు కూర్చుంటా అంతే. సరే ఓకే. పెట్రోల్ అయిపోయింది కదరా మరి. అవునా? అరే నువ్వు బంకులోకి పోయి పీటో తీసుకొని అక్కడికి వచ్చాయి. ఎక్కురా, తొందరగా రే, తొందరరా. అరే సుమన్, నీలా తాగటం, నువ్వు అలా చూడటం నాకు ఇష్టం లేదురా. నువ్వు కూడా తాగదురా. వద్దురా, నాకు అలవాట్లేదు, నన్ను బలవంతం చేయకు. సుమన్ నీకు విషయం చెప్పన్నా, నువ్వు చిన్న ఉన్నప్పుడు నడవడం నేర్చుకున్నావా? నేర్చుకోలేవు కదా, ఇవిడే అంతే. తావు సుమన్, వద్దురా. తావు సుమన్, తావు 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 తావు. వద్దు, వద్దురా. ఏ తావు. అది అదిరా సుమన్, అలా తాగాలరా. బలి ఉంది ఏంద్రా, కాకపోతే కొంచెం మంటగా ఉంది. ఏం కాదు, ఫస్ట్ అలాగే ఉంటుంది. ఇంకో పెగ్గు తాగు, తావు, ఏం కాదు. భాగ్య, తలుపు తీయవే. భాగ్య, తలుపు తీ. ఏంటి మందు వాసన వస్తుంది? మీరు మందు తాగొచ్చారా? అంటే భాగ్య, రమేష్ గారు పార్టీ ఇచ్చాడు, నేను వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా తాగిపించాడు. నేను తాగనని నీకు తెలుసు కదా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, మళ్ళీ తాగను. సరే సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకెప్పుడు తాగకండి. భాగ్య, తల నొప్పిగా ఉందే, నొప్పి భరించలేకపోతున్నాను భాగ్య.
ఇదిగో ఈ మజ్జిగ తాగండి, తగ్గుతుంది. లేచి కొంచెం ఫ్రెష్ అవ్వండి, అన్నం తిందురు. నాన్న, పిన్ని, నాన్న ప్రొద్దున్నుంచి లేవలేదా? లేదమ్మా, తల నొప్పిగా ఉందని అలాగే పడుకున్నాడు. ఏమైనా తినమంటే అస్సలు తినడం లేదు. నువ్వైనా చెప్పమ్మా. నాన్న, నాన్న, ఏమైనా తిని పడుకో నాన్న. రమేష్ చెప్పరా. 2 నిమిషాలు వస్తున్నా. ఏవండి, అన్నం తిని వెళ్ళండి. ఏమైందిరా ముఖమంతా పీకపోయింది? నిన్నటి నుండి తలనొప్పిరా. దాన్నేరా హ్యాంగ్ ఓవర్ పెగ్ అంటారు. ఒక పెగ్గుదైనా అనుకో సెట్ అయిపోతుంది. ఓకేనా? తాగు కొద్దిగా. మళ్ళీ తాగాల? నా భార్యతో తాగాలని చెప్పాను, వద్దురా. రే, ఇంటికి కూడా ఎన్నో చెప్తాం, అవన్నీ చేస్తామేంటి? తాగు కొద్దిగా సెట్ అయిపోతుంది. తాగురా. భాగ్య, నాన్న, ఏంటి మళ్ళీ తాగొచ్చారా? నేను ఊరుకోవడం మీకు తమాషాగా ఉంది కదా? అంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను. ఎక్కువగా మాట్లాడితే గొంతు పిసికి చంపిస్తాను అనుకుంటున్నావు. ఊరుకో పిన్ని, ఊరుకో, ఏడవకు. అసలు నాన్న ఇలా ఎందుకు తయారయ్యాడో అర్థం కావడం లేదు. ఏవండి, ఇదిగో స్నానం చేసి రండి. రమేష్ చెప్పరా. సరే. కాల్ చేశారా? వస్తానన్నాడు. అండ్ పైసలు ఆడబెడతాడు. నువ్వు సైలెంట్ ఉండు, ఓకేనా? రే, వస్తుండ్రా. ఏమైందిరా సుమన్, ఇంత లేటా? దేనికి ముందు లేకున్నా తాగుడికి అయితే ముందు ఉండాలిరా. అందుకే గారా
నా భార్య స్నానం చేయమన్నా చేయకుండా తొందర వచ్చిన. సరేలే, మందు చెప్పు. డబ్బులు లేవు కదరా, ఒకసారి అయితే పెట్టు. సరేలే, ఫ్రెండ్ కంటే ఎక్కువనా? ఎంత? ఫుల్ చాలరా. రే తీసుకురాపో. నాన్న, తాగి తాగి మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఏవండి, మీరు ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏమైపోతుందో చెప్పండి. నాకేం కాదు. నా గురించి ఎవ్వరు ఆలోచించద్దు. మీ పాటికి మీరు బ్రతకండి. ఏంటండి, మన జీవితాలు మారిపోయాయి అనుకుంటే మీరు మళ్ళీ నరకంలోకి తీసుకొస్తున్నారా? నోరు ముసులు ఇక్కడ నుండి వెళ్ళండి. మళ్ళీ తాగడానికి వెళ్తున్నారా? మీరు ఇలా తాగితే ఎలా చెప్పండి? మిమ్మల్ని చూడగానే లక్ష్మి కళ్ళలో సంతోషం కనబడేది, అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే భయంతో వణికిపోతుంది. ఇప్పుడు నీకేం కావాలి? నీ పన్ను ఊసుకెళ్ళు. ఇలా బెదిరించడం మీకు అలవాటు అయిపోయింది కదా. అసలు నా గురించి లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారా మీరు? మీరు ఎందుకు ఇలా తయారయ్యారు? ఏమైంది అంత సీరియస్ ఉన్నావు? ఏం చేయమంటావు? రోజు రోజుకి నా పిల్ల వల్ల టార్చర్ అయిపోతుంది. ప్రతి ఇంట్లో ఉండేదే కదరా. భార్య మాట మనం వినద్దురా. మన పని మనం చేసుకుని పోవాలి, ఓకేనా? తావు. లక్ష్మి, అమ్మ లక్ష్మి, అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది. నీకేం కాదమ్మా, నేను ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి మందులు తీసుకురమ్మంటాను. ఎవరు ఫోన్ చేస్తున్నారా? ఇంకెవర్రా? నా భార్య. అన్నిసార్లు కాల్ చేస్తే నాకు తాగుడు డిస్టర్బ్ అవుతారు సుమాన్. కట్ చేయి. సారీరా, ఇంటికి వెళ్ళాక దీని సంగతి చెప్తా.
ఓరు తాగోతోడా, నువ్వు తాగి చెడిపోయింది కాకుండా సుమన్ తాగి చెడగొడుతున్నావా? నేను చెడగొట్టడేంది? వాడే మన చిన్నపిల్లాడా, నేను చెడగొడతాందుకు. చూడు సుమన్, నీకు మంచి పేరున్నది, వీటితో తిరిగి నీ పేరంతా ఆగా చేసుకుంటున్నావు. మొన్నటిదాకా నీ బాధపడుతున్నా బాగుండేది కాదు, ఇప్పుడు తను మారిన తర్వాత నువ్వు మొదలు పెట్టావు. ఇప్పుడు నేను అందరు చూసి ఆచరించుకుంటున్నారు. నీకేం తెలియదు, ఇక వెళ్ళిపో. నిన్ను ఇలా వదిలేసి తప్పు చేశాను రా. భాగ్య, భాగ్య, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? లక్ష్మి, ఏవండి, ఇంకా ఈ బాధలు మేము భరించలేము, అందుకే మేము దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే నీకు అడ్డులేం కదా. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి, కానీ మేము ఎక్కడున్నా నిన్ను మర్చిపోలేము. భాగ్య, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? లక్ష్మి, ఏవండి, ఇంకా ఈ బాధలు మేము భరించలేము, అందుకే మేము దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే నీకు అడ్డులేం కదా. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి, కానీ మేము ఎక్కడున్నా నిన్ను మర్చిపోలేము. హలో కీర్తి, చెప్పు బావా. భాగ్యలక్ష్మి ఇంటికి ఏమైనా వచ్చారా? లేదు, ఏమైంది బావా, ఏం జరిగింది? ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళు కనిపించడం లేదు. ఏంటి బావా ఇదంతా? మళ్ళీ ఏం జరిగింది? నేను వస్తున్నావు. సరేరా. అసలు ఏం జరిగింది బావా? ఇదంతా నా వల్లే జరిగింది. నేను తాగుడుకు అలవాటు పడిపోయి వాళ్ళని దూరం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో. ఎందుకు బావ ఇదంతా? మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను, కన్ను వీళ్ళ తాగుడికి బానేసేతాం అనుకోలేదు. తాగిన మనిషికి ఇంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు. నిన్ను ఒక వేస్ట్ గడిలో చూస్తారు, నిన్ను పట్టించుకోవడమే మానేస్తారు. ఈ రోజు నుండి మళ్ళీ నేను కళ్ళు తాగాను.
వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్క, చెల్లి, చూడు చెల్లి, మీ బావ ఎలా మారిపోయాడో. ఇన్ని రోజులు నేను ఇంటిని నరకంగా మారిస్తే ఇప్పుడు మీ బావ అంతకంటే ఎక్కువగా మమ్మల్ని నరకంలోకి పారేస్తున్నాడు. ఊరుకో భాగ్యక్క, ఈ విషయం తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఏడవకు, నేను వచ్చాను కదా, అంతా చెక్కబెట్టే వెళ్తాను. లక్ష్మికి జ్వరం వచ్చిందని ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళు కాసేపు కనబడిపోతే ఎంత అల్లాడిపోతున్నావు? వాళ్ళు నిజంగానే దూరం అయితే ఏం చేస్తావు? ఒక్కడివే ఒంటరిగా బతకగలవా? లేదు, వాళ్ళిద్దరు లేకుండా నేను బ్రతకలేను. వాళ్ళు నాకు కావాలి, వాళ్ళే నా ప్రపంచం. భాగ్యక్క, నాన్న, మేము నీకు ఎంత దూరం అయ్యామో ఇప్పుడు అర్థమైందా? నువ్వు మాకు కావాలి నాన్న. తాగుడు మానే నాన్న. నాకు అర్థమైందమ్మా. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు మాకు కావాలండి. మీరు ఇంకెప్పుడు ఇలా తాగొద్దు. అయినా మీరు ఇలా తాగుడికి బానిస అవుతారని మేము అస్సలు అనుకోలేదు. ఇంకెప్పుడు తాగనని నాకు మాట ఇవ్వండి. లేదు భాగ్య, నేను మళ్ళీ తాగను. ఆ రమేష్ గారితో కూడా తిరగను. మీరు ఇదే మాట మీద ఉండండి. మీరు తాగుడు మానేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను తాగుడు మానేస్తాను కీర్తి. భాగ్యక్క, ఇంకా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు. సంతోషంగా ఉండండి. భాగ్యక్క, చెప్పాను కదా, అంతా చెక్కబెట్టి వెళ్తానని. ఇదంతా నీ వల్లనే సాధ్యమైంది కీర్తి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక బావ తాగడు, నాకు నమ్మకం ఉంది. ఇక నేను వెళ్ళొస్తా. పిన్ని, వెళ్తున్నావా? వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. రే సుమాన్, సుమాన్, ఎటు పోతున్నావురా? అరే రమేష్, నీతో మాట్లాడను, నీతో తిరగను. నువ్వు కళ్ళాలవాటు చేయడం వల్ల నా ఇంట్లో వాళ్ళని దూరం చేసుకున్నాను. మళ్ళీ కలుసుకుని ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటున్నావు. నువ్వు తాగుడు మానేసి ఎప్పుడు మంచిగా మారుతావో అప్పుడే నీతో మాట్లాడతాను, నీతో తిరుగుతాను.
సుమాన్, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు నేను కూడా మారిపోయినా సుమాన్. చాలా సంతోషం. ఎప్పుడు ఇలానే ఉండు. అప్పుడే నువ్వు బాగుంటావు, మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు. సరేనా? సరే, మరి నేను వెళ్ళొస్తాను. భాగ్య, నీకు విషయం చెప్పాలి, ఇలా రా. ఆ రమేష్ గారు పూర్తిగా మారిపోయిండు. తాగుడు మానేసి పని కూడా వెళ్తుండు. అవునా? చాలా మంచిది. అతను అలా మారితే మంచిదే కదా. చాలా.